ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని శాంతి మన హృదయములను కాపాడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం చాలామంది మన జీవితాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. బయటికి బాగానే కనిపిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఆందోళనతో ఉంటారు. ఎందుకంటే మనుషులు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ ప్రయత్నించే ఆ ప్రయాణంలో దేవుని దగ్గరికి రావడం మర్చిపోతూ ఉంటారు, ఆ శాంతిని కోల్పోతుంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఆమేన్. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తలంపులకు, నీ హృదయమునకు శాంతిని. అయితే వివరణకి వెళ్తే మనకు కొంచెం ఈ వచనం అపోస్తులుడైన పౌలు ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రంగా చెప్తూ వచ్చాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, చింతించకూడదు, దేవునిపై భారం మోపాలి. దేవుడి శాంతి సాధారణమైన శాంతి కాదు. బైబిల్ చెప్తుంది అది సమస్త జ్ఞానమునకు మించిన శాంతి అని. అంటే మనకు అర్థం కాకపోయినా మన హృదయం దేవునితో సమాధానంతో నిండిపోయి ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, నా హృదయంలో ఉన్న ప్రతి ఆందోళనను నీ పాదాల దగ్గర ఉంచుతున్నానయ్యా. నా చింతలను నా ప్రార్థనగా మార్చే జ్ఞానము నాకు. నీ సమాధానము నా హృదయాన్ని కాపాడినట్లు దయచేయము. నా మనసు క్రీస్తు యేసునందు స్థిరపడినట్లు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.